అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో, అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు గనుక వచ్చినట్లయితే మీరేం చేయాలి? ఇద్దరు లేక ముగ్గురు పిల్లలుండి ఒకరికి మాత్రమే అమ్మఒడి పడినా, లేక లిస్ట్‌లో పేరు రాకపోయినా, ఇంకా చాలా రకాల కారణాల వల్ల ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరున్నా, మీకు అర్హత ఉండి కూడా మీ పేరు రాకున్నా, మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మీకు కూడా అమౌంట్ ఏ విధంగా పడుతుంది? ఏంటి అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చాలామంది వీడియో చూడకనే కామెంట్ చేస్తున్నారు. చాలా వరకు నేను కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే వీడియోలో చెప్పింటాను. కానీ సేమ్ క్వెషన్స్ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సో ప్లీజ్ వీడియో మాత్రం తప్పకుండా పూర్తిగా చూడండి. మీ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇందులోనే దొరుకుతాయి. తల్లికి వందనం డబ్బులు పడని వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఒక అవకాశం కల్పించింది. సచివాలయంలో DA గారి లాగిన్‌లో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ కొన్ని కారణాలు అయితే చూపిస్తాను అని చెప్తాను. వీటిలో మీకు ఏదైనా ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఉండి కూడా ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చినట్లయితే తగిన డాక్యుమెంట్స్‌తో సచివాలయంలో DA గారి దగ్గర గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే అది కూడా జూన్ 20వ తేదీలోపు గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే జూన్ 30 లోపు ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. జూన్ 30కి ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చిన వారికి జూలై 5వ తేదీ డబ్బు అనేది అకౌంట్‌లో పడడం జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు పడని వారికి గవర్నమెంట్ అయితే DA లాగిన్‌లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చారు ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి ఇందులో ఏదైతే మీకు ఏ కారణం వల్ల అయితే డబ్బు రాలేదో ఆ కారణం తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో DA గారి దగ్గర మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే DA లాగిన్‌లో గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ కింద వచ్చింటే మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కార్ నిజంగా ఉన్నట్లయితే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చింది అనుకోండి, కార్ ఉందని, అలాంటప్పుడు మీరు అప్లై చేసిన ప్రయోజనం ఉండదు. మీకు లేనివి ఉన్నట్లు వచ్చినట్లయితే మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లోనే మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చి మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఒకసారి ఏమేం ఆప్షన్స్ ఇచ్చారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అయితే ఏజ్ అని ఇచ్చారు. చాలా వరకు పిల్లలకి ఏజ్ ఆధార్‌లో ఒకలా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఒకలా ఉండడం వల్ల ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఇలా ఎవరికైనా వచ్చినట్లయితే ఫస్ట్ అయితే సచివాలయంలో అప్డేట్ ఈకేవైసీ చేపించుకోవాలి. ఆధార్ ప్రూఫ్ పెట్టి ఈ ఏజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీనివల్ల మాకు అమ్మఒడి రాలేదు అనేసి గ్రీవెన్స్ అయితే రైజ్ చేసినట్లయితే ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చి జూలై 5వ తేదీ మీకు అమౌంట్ పడడం జరుగుతుంది. ఇక రెండో ప్రశ్న వచ్చి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఆర్ ఇనెలిజిబుల్ లిస్ట్. అంటే చాలా మందికి ఈ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. దీనివల్ల చాలా మందికి డబ్బులు అయితే పడలేదు. చూడండి, పిల్లలు అయితే ఎలిజిబుల్ ఉన్నారు, కానీ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రాలేదు, ఇనెలిజిబుల్ లిస్ట్లో కూడా పేరు రాలేదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే దీంట్లో గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాలన్నమాట. మా పిల్లలు అయితే ఎలిజిబుల్లోనే ఉన్నారు, కాకపోతే పేరు రాలేదనేసి గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే ఒకవేళ పిల్లలు ఎలిజిబుల్ ఉంటే ఇంకా నెక్స్ట్ లిస్ట్లో పేరు అనేది రావడం, తర్వాత డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇక మూడో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. అంటే తల్లికి కానీ బిడ్డకి కానీ రైస్ కార్డ్ అనేది లేదు. ఈ విధంగా లిస్ట్లో మీ పేరు పక్కన ఈ ఎర్రర్ వచ్చినట్లయితే గ్రీవెన్స్ ఈ విధంగా మీరు రైజ్ చేయొచ్చు. దీనికైతే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలండి. ఖచ్చితంగా రేషన్ కార్డులో తల్లి బిడ్డ ఉంటేనే మీకు తల్లికి వందనం డబ్బులు అనేది పడతాయి. కానీ ఒకసారి ట్రై చేయండి. రేషన్ కార్డు లేకపోయినా దీంట్లో గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే కొత్త కార్డు అప్పటికప్పుడు ఇవ్వడం, ఎలిజిబుల్ లిస్ట్లో రావడం అలాంటిది ఏమైనా జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక ఇంకో ఆప్షన్ ఏంటి అంటే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్. ఇంకో సమస్య కూడా ఉందండి. చాలా వరకు తల్లి ఇంకొక రేషన్ కార్డులో, బిడ్డ ఒక రేషన్ కార్డులో ఉండడం వల్ల కూడా డబ్బులు పడకుండా పోతాయి. అలాంటి సందర్భంలో కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్లయితే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. ఇక ఇంకో ఆప్షన్ ఏంటి అంటే చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్. ఇది కూడా చాలా మందికి ఉండే సమస్య. ఈ కారణం వల్ల మీకు డబ్బు గనుక పడకపోయినట్లయితే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి. ఇలా గ్రీవెన్స్ రైజ్ చేయడం వల్ల తల్లి ఉండే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో బిడ్డను మెర్జ్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా చేయడం వల్ల తల్లి బిడ్డ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు. దానివల్ల మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చి జూన్ 5వ తేదీ మీకు కూడా అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. ఇక ఇంకో ఆప్షన్ అయితే చూద్దాం. చిల్డ్రన్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ UID. అంటే బిడ్డ ఆధార్ కార్డు అలాగే మదర్ ఆధార్ కార్డు రెండు సేమ్ ఉండడం వల్ల కూడా పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే మీకు అనేది అమౌంట్ పడడం జరుగుతుంది. ఆధార్ నంబర్లు అనేవి చేంజ్ చేసే ఆప్షన్ అనేది సచివాలయంలో ఇవ్వచ్చు. లేదు స్కూల్ కన్నా అగ్రిమెంట్స్ అనేది ఫార్వర్డ్ అయ్యి ఎక్కడైనా చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం, మీకు అమౌంట్ అనేది రావడం కూడా జరుగుతుంది. ఇంకా ఇంకో ఆప్షన్ చూద్దాం. చిల్డ్రన్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్. ఇక్కడ చైల్డ్ లేకపోవచ్చు, లేదు మదర్ అన్న లేకపోవచ్చు, లేదా గార్డియన్ ఎవరో ఒకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా పోవడం వల్ల కూడా పేమెంట్ అనేది హోల్డ్ లో పడి ఉంటుంది. అలాంటి సందర్భంలో పిల్లల్ని యాడ్ చేయాలంటే అప్పటికప్పుడే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేసేయండి. ఇది కూడా ఒక గ్రీవెన్స్ లా రైజ్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్, తల్లి లేకపోయినా లేదు బిడ్డ లేకపోయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తారు. అమౌంట్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది కూడా పడడం జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్లయితే మీకు అమౌంట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. 90% మీకు ఖచ్చితంగా అవకాశం ఉంది డబ్బులు పడేదానికి. సో మీరు ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా వీటిలో మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే తెలుసుకొని తగిన డాక్యుమెంట్స్, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఆప్షన్స్ కి మోస్ట్లీ ఆధారు, రేషన్ కార్డు అవసరం వస్తాయి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి సచివాలయంలో DA గారు లేదా వెల్ఫేర్ గారి దగ్గర. జూన్ 20వ తేదీలోపు మీకు గ్రీవెన్స్ రైజ్ చేస్తేనే జూన్ 30వ తేదీలోపు మీకు ఎలిజిబుల్ లిస్ట్ లోకి మీ పేరు రావడం, తర్వాత జూలై 5కి అమౌంట్ పడడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా మీకు
ఎలిజిబుల్ ఉండి కూడా ఇలాంటి సమస్యలు వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. బయట ఎక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ కానీ అవకాశం కానీ లేదు. డబ్బులు పడకపోవడానికి ఇవే కాదు, ఇంకా చాలా మెయిన్ కారణాలు అయితే ఉన్నాయి. వీడియో అయితే ఇప్పుడు లాంగ్ అయిపోయింది. వీడియో లాంగ్ అయితే ఎవరు చూడడం లేదు. అందుకని నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇంకా మిగిలిన కారణాలకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే కూడా నెక్స్ట్ వీడియో పెట్టండి అనేసి కామెంట్ ఏమేమి ఆప్షన్ ఇచ్చారు, డిఎల్ లాగిన్లో ఇంకా ఏమేమి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో తప్పకుండా వీడియో అనేది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.